నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం రోజున ప్రధాన రహదారిపై బైఠాయించి గిరిజనులు రాస్తారోకో చేపట్టారు. ఎస్టీ జాబితా నుండి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెల్లం వెంకట్రావు, సోయం బాపురావుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని చెప్పులతో కొట్టడం జరిగింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మొదట పోరాటం చేసింది బంజారాలు అని గిరిజన నాయకులు తెలిపారు. దేశాన్ని పాలించిన చరిత్ర బంజారాలకే ఉందని వెల్లడించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 32 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని అన్నారు. బంజారాల పోరాటాల ఫలితంగా 1976లో ఎస్టీ జాబితాలో బంజారాలను చేర్చడం జరిగిందని అన్నారు. బంజారాలు కూడా గుట్టలలో, అడవులలో జీవనం కొనసాగిస్తారనే విషయాన్ని కోయ జాతికి చెందిన సోయం బాపురావు, తెల్లం వెంకట్రావులు గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా బంజారాలు, లంబాడీల హక్కుల కోసం గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో గిరిజన నాయకులు మాలోతు బీలు నాయక్, బూకే శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్, లావుడ్య కిషన్ నాయక్, కైలు నాయక్, రాములు నాయక్, గుగులతో తిరుపతి నాయక్, సరోజన, బీకే నాయక్, ధరావత్ మోహన్ నాయక్, అనిల్ నాయక్, రేనా నాయక్, జవహర్ నాయక్, కృష్ణ నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఏదైతే పేపర్లలో చూసినాం, ఈరోజు పొద్దున లేవగానే పేపర్లో చూసినాం, కోయా జాతికి చెందిన కోయా బాబురావు, తెల్ల వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో బంజారా, లంబాడా, సుగాలి వాళ్ళను ఎస్టీ జాబితాలలో తీసేయాలని చెప్పి ఇలా పేపర్లో చూస్తే మా మనసంతా కలకలమై చాలా బాధగా ఈరోజు మా గిరిజన నాయకులందరికీ ఫోన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మొట్టమొదటి ఎవరే అంటే బంజారులు. భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మా జాతి. మేము గతంలో ఈ భారతదేశాన్ని ఏలిన జాతి కూడా. రాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ ఈ భారతదేశాన్ని ఏలిరు. మొఘలాయలు ఏలైతే అప్పుడు సామ్రాజ్యులు దాడి చేసిరో ఆ దాడిలో చితికై అప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయి మా బంజారులు పుట్టకోలు మా వేషధారణ, భాష అన్ని మారినాయి. ఆ రోజు నుంచి మేము గుట్టలల్లో మరి ఏదైతే మధ్యాహ్న ప్రాంతంలో లేకుండా గుట్టలలో అక్కడ ఇక్కడ జీవనం కొనసాగించి మా జాతిని మేము కాపాడుకొని ఇన్ని రోజులు కష్టపడి ముందుకు రావడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని జాతులను దాదాపుగా 32 తెగలను గిరిజన జాతిలో కలిపారు, కానీ లంబాడా తెగలను మాత్రము గిరిజన జాబితాలో కలపలేదు. ఆ రోజు మేము యునైటెడ్ ట్రైబల్ 1976 వరకు కూడా రిజర్వేషన్ లేదు మా లంబాడా జాతికి. మా నాయకులు ఆ రోజు పోరాటం చేసి అప్పుడు ఉన్న ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారి హయాంలో మరి మా గిరిజనులందరూ పోరాటం చేసి అప్పుడు మా బాధలను, మా గిరిజనుల యొక్క విషయాలను తెలియజేసి మా జాతి, మా కట్టు కొట్టు, మా జీవన విధానం కూడా ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి అప్పుడు రాజ్యాంగ పరంగా షెడ్యూల్లో చేసి మాకు రిజర్వేషన్ 1976లో వచ్చింది. బిడ్డ ఇప్పుడు మీరు చేస్తా ఉన్నారు తుడుం దెబ్బ అని చెప్పి గిరిజనుల మీద, మా లంబాడుల మీద దాడి చేస్తా ఉన్నారు. మీరు గుట్టలు, మేము కూడా గుట్టలనే ఉంటున్నాం. మాకు కూడా జీవన ఉపాధి లేక మేము చాలా మంది వలసలు పోయి బతికే పరిస్థితిలో ఉన్నాము. కానీ మీరు అడవిలో ఉండి మీ లంబాడోళ్ళు మా యొక్క రిజర్వేషన్ దోచుకుంటారు, మాకు అడ్డం వస్తుందని చెప్పి కుట్రతోటి, కుతంగాలతోటి వెనక రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తా ఉంటే వీళ్ళు దాడి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించి లంబాడా మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుందో రాబోయే రోజుల్లో లంబాడా జాతి ఏకమై ఆ పార్టీలను భూస్థాపితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెనుకాడం గిరిజనులందరూ ఏక తాటిపై వస్తాం. బిడ్డ జాగ్రత్త. స్వయం బాబురావు, అలాగే సార్ ఈయనే తెల్ల వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఒక పార్టీ అధికార పార్టీలో ఉండి ఒక జాతిపై చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళపై చర్య తీసుకోవాలి. లేకపోతే ఈ తెలంగాణలో గిరిజనులమంతా, లంబాడమంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం మీద గాని తప్పకుండా మేము ప్రత్యక్షంగా దాడులు గాని, భౌతికంగా గాని, ధర్నాలు గాని, మా ఉద్యమం, మా రిజర్వేషన్ మాకు దక్కేదాకా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ఏ ప్రోగ్రాం ఇచ్చినా గిరిజన లంబాడా జాతి సోదరులందరూ ఒక తాటిపై రావాలి. పార్టీలకు అతీతంగా మనకు పార్టీలు లేవు. మన రిజర్వేషన్ కాపాడుకోవడం కొరకు మనం ఏకతాటిగా పోరాటం చేయాలని చెప్పి మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక ఫోన్ కాల్ వస్తే, ఒక మెసేజ్ తోటి గతంలో ఇట్లనే కుటుంబ దేప చేసినప్పుడు హైదరాబాద్ లో 25 లక్షల మంది జమ అయిన ఖాళీ ఫోన్లు, మెసేజ్ల మీద ఆ యొక్క స్ఫూర్తి మన గిరిజనలో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తిని మనం కొనసాగించాలి. గిరిజనులందరూ ఏకతాటిపై పార్టీలకు అతీతంగా ముందుకు పోయి మన ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వంలో కూడా ఒక పిలుపు రావచ్చు. ఆ పిలుపుని మనం ఫాలోఅప్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ స్వయం బాబురావు గారిని వాళ్ళు వేసిన కేసుకు అవసరమైతే మనం కూడా ఏకతాటిపై న్యాయ పోరాటం చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా గిరిజనులు వెనకాడరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై సేవ. ఈ దేశ స్వతంత్రం కోసము, ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసము
పరాయి పాలన వద్దు, స్వతంత్రమే ముద్దు అని చెప్పేసి పరాయి పాలకులతో, బ్రిటిష్ వాళ్లతో విరోచితంగా పోరాడిన బంజారా ముద్దు బిడ్డలు మహారాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం మేమంతా. ఇవాళ ఈ దేశంలో ఉన్న బంజారా ప్రజలంతా వారి వేషాధారణ, వారి భాష, ఆశ, మాట విధానము, వారి వస్త్రాధారణ, వారి కట్టుబొట్టు ప్రత్యేకంగా ఉండడం ద్వారా ఈ సమాజానికి కొంత వ్యతిరేకంగా ఉండడం ద్వారానే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్లో వీరికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి, వీరికి ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 342 ప్రకారం ఈ బంజారాలను షెడ్యూల్ ట్రైబల్ గా గుర్తించి ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. ఆ రోజు భారత రాజ్యాంగం అనే ఈ లక్షణాలున్న వ్యక్తులను బంజారులుగా, ఎస్టీ ట్రైబల్ గా గుర్తించడం జరిగింది. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వారి వ్యక్తిత్వం కోసం, వారి అస్తిత్వం కోసము బంజారా జాతి పైన, బంజారా జాతిని ఇవాళ ట్రైబల్ జాబితా నుండి తీసేసి వారి వ్యక్తిగత ఆనందం పొందుతామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న బంజారులంతా ఏకమైతే బిడాబీ రాజకీయ పార్టీలు ఉండవు, మీకు రాజకీయ జీవితం ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ బంజారుల పైన జరుగుతున్న దాడిని ఇవాళ బంజారా లోకమంతా ఏకమై ఖండిస్తేనే రాబోయే తరాలకి మనం మంచి భవిష్యత్తుని అందించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటు ఇవాళ భారత రాజ్యాంగం గుర్తించిన విధంగా మేము ట్రైబల్ గా, ఎస్టీ జాబితాలో మేము ఉన్నాం. ఇవాళ మా మీద రకరకాల కుట్రలు చేసి అనేక కులస్తులు, అనేక రాజకీయ పార్టీలు కులస్తులు కుట్రలు చేస్తే మా నుంచి వాళ్ళు తీసుకుపోయేది ఏం లేదు. మేము బంజారులంతా ఐక్యంగా ఉంటాం, ఐక్యంగా పోరాడతాం. వచ్చే భావి తరాలకి మా విద్య, ఉపాధి అవకాశాలను మేము కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై. మరి ఈ తెలుగం వెంకట్రావు, సోయిలేని సోమన్ బాబు బంజారుల పైన, లంబాడీల పైన చేస్తున్నటువంటి కుట్ర కొనసాగదు. ఇది పార్లమెంటులో అమెండ్మెంట్ అయి ఆనాడు మరి రాజ్యాంగంలో లిఖించబడి లంబాడీలను ఎస్టీ జాబితాలో వీళ్ళు గుట్టలలో, చెట్లలో తమ యొక్క వ్యాపారం చేసుకుంటూ మరి స్వయంగా బతుకుతున్నటువంటి జాతి బంజారా జాతి, ఈ లంబాడి జాతి. కాబట్టి ఈ రిజర్వేషన్ వీళ్ళకు ఉండాలి అని పార్లమెంట్లో చట్టమైనటువంటి చట్టాన్ని మరి వీళ్ళు కుట్ర ద్వారా తీసివేయలేరు. దీన్ని మేమంతా ఐక్యంగా సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉస్నాబాద్ పట్టణంలో బంజారుల ఐక్యత, మరి అందరికీ నమస్కారం. ధర్నా కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ, ఈ దేశంలో మా బంజారుల స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఆనాటి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అలాంటి ఇందిరాగాంధీ పుణ్యమాన చేరడం, మరి రాష్ట్రంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో సుమారు 3 లక్షల జనాభా లేని గోయ, కొండు జాతులను మా ఎస్టీ జాబితా నుంచి మమ్మల్నే లంబాడి జాతులను తీసేయాలని కుట్ర పన్నుతున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గిరిజనుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆ ఎమ్మెల్యేను, వాటి యొక్క తెలుగం వెంకట్రావు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసి స్వయం బాబురావు దేశద్రోహం సెక్షన్ కింద కేసు పెట్టి నమోదు చేయాలి. ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి వాళ్ళను. ఈ ప్రాంతం ఆత్మగౌరవం, మా లంబాడీల మీద ఆత్మగౌరవం నింపాలంటే వాళ్ళ తక్షణమే క్రమశిక్షణ కమిటీ వాళ్ళపై తక్షణమే చర్య తీసుకోవాలని, లేని ఎడల మేము అందరం అఖిలపక్షం ఏర్పాటు చేసి తక్షణమే వాటిపైన రాబోయే తరంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముందు కార్యాచరణ ముందు ఉంటుందని తక్షణం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి